వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ పాక్షికంగా 31 రైళ్లు రద్దు. సోషల్ మీడియా వారియర్స్ మీద అక్రమ కేసులు మానుకోవాలి ఒమ్మి రఘురాం. రోడ్డును బాగు చేయండి మహాప్రభు. గుంతల రోడ్డుతో నరకయాతన అనుభవిస్తున్న పాట్నాపూర్ ప్రజలు. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు అందియలేక జరిగిన పంట నష్టాలను సందర్శించే భాగంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనగామ జిల్లా దేవరుపల మండలం ధరావత్ తండాకి వచ్చినప్పుడు ఆంగోత్ సత్తమ్మ అనే రైతు 5 బోర్లు వేసి పంట నష్టం పోయి బిడ్డ పెళ్లి పెట్టుకొని అప్పుల పాలు అయ్యామని తన గోడు కేసీఆర్ గారికి వెళ్ళబోసుకోగా, నాడు కేసీఆర్ గారు తన వంతు సహాయం 5 లక్షలు ఇస్తానని మాట ఇవ్వగా, నేడు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారంతో ఆంగోత్ సత్తమ్మకి 5 లక్షల చెక్కును అందజేశారు. ఇచ్చిన ప్రకారం ఈ చెక్కును అందించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల తండా నాయకులు పాల్గొన్నారు. మరి పంటలు వేసుకోవటం జరిగింది. వరి మొత్తం ఎండిపోయింది. గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరుసగా 5-6 నెలలు మరి నీళ్లు రావటం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్లు బంద్ చేయటం వల్ల పంటలు ఎండిపోయినాయి. ఈ ప్రాంతం అంతా ఎండిపోయినాయి. కానీ ఈమె ఆవేదనతో నా కొడుకుది పెళ్లి పెట్టుకున్నాం, పైసలు వస్తే పెళ్లి చేద్దాం అనేది ఈమె చెప్పడం, కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి ఎంబడే 5 లక్షలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. కానీ ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు కొంత దూరంగా ఉండే మొన్న కల్చుడుతోటే వారే గుర్తు చేసి 5 లక్షల చెక్కు ఇవ్వటం కూడా జరిగింది. ఇదే కాకుండా 3 లక్షలు ఒక సీను కుటుంబం చనిపోయిన కుటుంబానికి కూడా ఎస్టీ వాళ్లకు ప్రముఖ గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కూడా 3 లక్షలు ఇవ్వటం జరిగింది. నేను ఒకటే ప్రభుత్వాన్ని, మీరు ఎలా ఫెయిల్ అయ్యిండ్రు, ఎందుకు ఫెయిల్ అయిందని రివ్యూ చేసుకోండి. ఇవాళ మా నియోజకవర్గంలోనే ఎస్టీలు దెబ్బతింటారు. ఎస్టీ యువకుడు చచ్చిపోయాడు. తొర్రూరులో ఎస్టీ యువకుని అరాచకంగా కొట్టడం కూడా జరిగింది. అంటే మీరు ఎన్నిట ఫెయిల్ అయింది అనేది ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. ఇలా రైతుల ఆవేదన వినండి. ఏదో రైతులు చెప్పుకుంటే రైతుల మీద అటాక్ చేసుడు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడు, బెదిరించుడు ముఖ్యం కాదు. మీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మా భూములు మాకు ఉంచాలే, మాకేమవుతుంది, ఫ్యాక్టరీ గ్యాస్ లేదు, ఏ స్కీమ్ లేదు. మహారాష్ట్ర పోయి గొప్పలు చెప్పుకుంటున్నాం. 300 కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా తెలంగాణ ప్రభుత్వం డబ్బులు. ఇక్కడనో గతి లేక మేం చేస్తున్నాం. ఇక్కడ పెన్షన్లు పెంచలేదు, మహిళలకు ఇచ్చేది పెంచలేదు, కేసీఆర్ కిట్టు లేదు, కేసీఆర్ గారు చేసిన పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం లేదు. దయచేసి బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. మాట్లాడిన వాళ్ళ మీద కేటీఆర్ మీద కేసు పెడతామా, వీళ్ళ మీద కేసు పెడతామా అని బెదిరింపులు బంద్ చేసి మీరు సర్దిద్దుకుని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వేములవాడలో నాయి బ్రాహ్మణుల నిరసన ర్యాలీకి మద్దతు ప్రకటించిన తెలంగాణ మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్ కార్పొరేట్ సెక్షన్లో
వ్యతిరేకంగా వేములవాడ పట్టణంలో గత 2 రోజులుగా తెలంగాణ నాయని బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని నాయని బ్రాహ్మణులు తమ సెలూన్ షాపులు బంద్ పెట్టుకొని నిరసనను తెలియజేస్తున్నారు. ఈ రోజు వేములవాడలో కోరుట్ల బస్టాండ్ నుండి బద్దిపోచమ్మ ఆలయం మీదుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముందు నుండి తిప్పాపూర్ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు మున్సిపాలిటీ కమిషనర్కు వినతి పత్రాలు అందజేసినారు. కార్పొరేటర్ సెలూన్లకు పర్మిషన్ ఇవ్వద్దని, వారికి అనుమతులు ఇచ్చి మా పొట్టగొట్టొద్దని వేడుకోవడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తెలంగాణ నాయని బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాదులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేసినారు. వచ్చి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థను పెట్టుకొని కులవృత్తి ధ్వంసం చేస్తున్నా చెప్పి ఆ రోజు కూడా ఉచిత కరెంటులో కూడా కండిషన్ పెట్టడం జరిగింది. ఎవరైతే నాయ బ్రాహ్మణ కులాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సబ్సిడీలు కానివ్వండి, ఉచిత విద్యను ఇస్తామని చెప్పినాం. తద్వారా ఏమైందంటే వేరే కమ్యూనిటీ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, వేరే రాష్ట్రం వాళ్ళని ఎంకరేజ్ కావద్దు అని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి, తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పగడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కులవృత్తులు ధ్వంసమైనవి, నాయ బ్రాహ్మణులు రోడ్డు మీద తీసుకొస్తున్నారు, వేరే కార్పొరేట్ సంస్థలకు వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. కాబట్టి ఆ రోజులకు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు కులవృత్తులు కాపాడాలని ఇప్పటికీ మేము అదే కట్టుబడి ఉండి నాయ బ్రాహ్మణులు వెంబడుంటాము. ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలకు మేము వ్యతిరేకంగా ఉంటాం. కాబట్టి తప్పక మళ్ళీ కులవృత్తులు తెలంగాణలో నాయ బ్రాహ్మణులు తీసుకొచ్చే విధంగా మా పార్టీ వెనుకబడిన కులాల పార్టీ కాబట్టి డెఫినెట్గా మీకు అండగా మా పార్టీ ఉంటుందని చెప్పి మరొకసారి సెలవు చేస్తాం. గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, గంగుల కమలాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వేములవాడ పట్టణంలో మరి కార్పొరేట్ సెలూన్కు వ్యతిరేకంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి, జిల్లాకు సంబంధించినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా గత 2 రోజులుగా వేములవాడ పట్టణంలో సెలూన్లన్నీ కూడా బంద్ చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఒకసారి ఇటువైపు దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 150 సెలూన్లు వేములవాడ పట్టణంలో నడుస్తున్నాయంటే దాన్ని ఆధారంగా చేసుకుని ఒక 5,000 మంది బతుకుతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ ఈ సెలూన్ల దాంట్లోకి చొరబడి మా ఒక పొట్టలు కొట్టేటువంటి ప్రయత్నం కార్పొరేట్ సెలూన్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేసే వాళ్ళు ఎవరు కూడా నాయ బ్రాహ్మణ కులంతో కానీ, నాయ బ్రాహ్మణ వృత్తితో కానీ సంబంధం లేనటువంటి వాళ్ళు. వాళ్ళకు అనేక వృత్తులున్నాయి చేసుకోవాలనుకుంటే ఈ దేశం మీద. గుండు సూది నుండి మొదలు పెడితే కారు దాకా తయారు చేసేటువంటి వ్యాపారాలు వారికి ఉన్నాయి. కానీ అయినా మరి దీంట్లో నాయ బ్రాహ్మణ వృత్తిలోకి చొరబడి మా ఒక పొట్టను కొట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా ఈరోజు రజకులకు వృత్తి భద్రత కల్పిస్తూ ఒక జీవోను ఇవ్వడం జరిగింది గతంలోనే. మరి అటువంటి జీవోను నాయ బ్రాహ్మణులకు కూడా ఇవ్వాలని, బ్రాహ్మణులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మంచిర్యాలలో ఈ విధంగానే కార్పొరేట్ సెలూన్ ఏర్పాటు చేస్తే అక్కడ నాయ బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ఎదురు తిరిగి మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేసి, మున్సిపల్ పర్మిషన్ను రద్దు చేసి అక్కడ 40 రోజులు నిరాహార దీక్ష చేస్తే అక్కడ కార్పొరేట్ సెలూన్ బంద్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. రేపొద్దున ఆ పరిస్థితి వేములవాడ కూడా వచ్చి నాయ బ్రాహ్మణుల ద్వారా ఈ ఇక్కడ వ్యవస్థకు దెబ్బతినేటువంటి ఆస్కారం మీరు ఇవ్వద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మున్సిపల్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం, మున్సిపల్ పాలక వర్గాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఆ షాప్ కార్పొరేట్ సెలూన్కు మీరు పర్మిషన్ వెంటనే రద్దు చేయండి. ఇచ్చినట్లయితే, ఇవ్వకపోయినట్లయితే అక్రమంగా పెడుతున్నట్టు వారిని అరెస్ట్ చేయండి. మీరు చేయనట్లయితే నాయ బ్రాహ్మణులందరూ కూడా మున్సిపల్ కార్యాలయాన్ని, ప్రభుత్వాన్ని ముట్టడి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వేములవాడ పట్టణంలో నాయ బ్రాహ్మణ సంఘం సోదరులు 2 రోజుల నుంచి షాపులు బంద్ చేసి ఏదైతే పెట్టుబడిదారులు ఇక్కడ వేములవాడ పట్టణంలో షాప్ పెడుతున్నారో దాని వ్యతిరేకంగా ఈరోజు సంఘీయులందరూ కలిసి ఈ శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది. అందులో ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఈ వినతి పత్రం సమర్పిస్తున్నాం. అనాదిగా మేము వివక్షకు లోనవుతున్నాం. ఆ వివక్షలో భాగంగా ఇలా పెట్టుబడులు వచ్చి మా పొట్ట కొడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఏదైతే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అయ్యా ఇలా ఎవరికైతే రజకులకు మీరు జీవో విడుదల చేసారో మా నాయ బ్రాహ్మణులు కూడా అదే జీవో విడుదల చేసి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అనాదిగా మేము చేస్తున్న వృత్తి చాలా ప్రాచీనమైనది, సనాతన ధర్మంలో ఇది ఒక భాగం. దీన్ని మీరు ఎటు పోకుండా చూసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. సమావేశం జరుగుతున్నది. 2 రోజులుగా 3 రోజుల బంద్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని 2 రోజులు విజయవంతమైంది. ఈ 3 రోజులు కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము 1 నెల రోజులకు పైగా బంద్ చేస్తామని గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం.
మాకు కూడా రక్షకులాగా పెట్టేందుకు కల్పించి మమ్మల్ని రక్షించాలి, లేకపోతే మేము ఇంకా ఉధృతం చేస్తామని మనవి చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పేరిట పేద వ్యాపారస్తుల పొట్ట కొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. ఇటీవల కాలంలో రామగుండం ఎన్టీపీసీ గోదావరికని ప్రాంతాల్లోని వ్యాపారస్తులకు చెందిన షాపులను కూల్చివేయగా వారికి సంఘీభావంగా బీఆర్ఎస్ కార్యాలయంలోని నిరసన దీక్ష చేపట్టారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పేరిట ఇటీవల అధికారులు ఇష్టానుసారంగా కూల్చివేతలు చేపట్టారని, దీంతో వ్యాపారస్తులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. అభివృద్ధి అంటే కూర్చోవడం కాదు అని నినదిస్తూ ఉద్యమ నాయకత్వం అంతా కూడా ఇలా పోరాట బాటను ఎంచుకున్నటువంటి ఈ సందర్భం ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను తొలగించి ప్రత్యామ్నాయం చూపుతామని చెప్పేసి కాలం గడుపుతా ఉన్నారు. ఎఫ్సిఐ క్రాస్ రోడ్ లో మేడిపల్లి సెంటర్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మార్కెట్ దగ్గర ఇప్పిస్తామని అన్నారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎఫ్సిఐ క్రాస్ రోడ్ లో చిరు వ్యాపారస్తుల కోసం దుకాణాలను కట్టడం జరిగింది. వాటిని ఇప్పటి వరకు సంవత్సర కాలం నుండి కూడా ప్రారంభం చేయనటువంటి దుస్థితి ఇలా కనిపిస్తా ఉన్నది. మరి ఈ పోరాట బాటాన్ని ఎంచుకున్న క్రమంలో అకారణంగా ముందస్తు సమాచారం లేకుండా ఆనాడు పోచమ్మ మైదానంలో ఇచ్చినటువంటి దుకాణాలకు ప్రత్యామ్నాయంగా గాంధీ మార్కెట్ ను అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ బడికల రాజలింగం గారు ఏర్పాటు చేస్తే వాటన్నింటిని కూడా తొలగించడం జరిగింది. అందుకోసమే ఇలా ఈ ఉద్యమ కార్యాచరణ లేకపోతే, పాలకులను ప్రశ్నించకపోతే ప్రజలకు అన్యాయం జరిగేటట్టు ఉన్నదని అధికారం ప్రజలు ఇచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రతిపక్షాలు మాట్లాడితే వారిని కించపరిచే రీతిలో మాట్లాడుతూ అధికార అహంకారంతో ఇలా ఇష్టమైన రీతిలో పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క పాలనను ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఇలా నడుము బిగించింది. ఇటువంటి అహంకారపు పాలనను పొందబెట్టడం కోసం ప్రజలు సిద్ధం కావాలని కూడా పిలుపునిస్తూ నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో బళ్ళారి నుండి నిజామాబాద్ మీదుగా ఐరన్ లోడ్తో బయలుదేరి యూపీ వెళ్చున్న గూడ్స్ రైల్ పెద్దపల్లి జిల్లా కన్నాల గ్రామం వద్ద పట్టాలు తప్పింది. రైల్వే రిస్క్ టీం మరమ్మతులు పనులు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఘటన స్థలాన్ని పరిశీలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ వీఫ్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సాగరం వెంకటస్వామి, నాయకులు కూరగాయల కొమురయ్య, చిలుక రమేష్ తదితరులు పాల్గొన్నారు. హరీష్ రావు గారు వేములవాడ రాజన్నను దండం పెట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను అనుకున్నా రాజన్నను దండం పెట్టుకొని మా మామ మీ సన్నిధిలో మాటిచ్చిండు, ఏటా 100 కోట్లు వేస్తే ఇవ్వలేడు, క్షమించండి లెంపలేసుకుంటాడని చెప్పి అనుకున్నా. రాజన్న క్షమించండి, మేము బడ్జెట్లో ఏటా 100 కోట్లు పెడతాను పెట్టలేకపోయినాము, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మాట ఇవ్వలేరు బడ్జెట్లో పెడతా అని, కానీ 50 కోట్లు బడ్జెట్లో పెట్టిండ్రు అని మాకు అభినందనలు చెప్తాను అనుకున్నా. ఇంకో మాట అన్నాడు, పాపం చేస్తే రాష్ట్ర ప్రజలకు అరిష్టము, రేవంత్ రెడ్డి గారు పాపం చేస్తున్నటువంటి మాట ఒక మాట అన్నాడు. 9.5 సంవత్సరాల మీ పాపం పరిపాలనే అరిష్టం క్షమాపణ చెప్పంటున్నా. అంతెందుకు హరీష్ రావు గారిని నేను సూటిగా వ్యక్తిగతంగా అడుగుతున్నా. నన్ను ఓడగొట్టడానికి 2018లో కలిగోట సూరమ ప్రాజెక్టు దగ్గర 206 కోట్లతో పునాదిరాయి వేసినావు, ఈ దసరాకి నీళ్ళు ఎత్తన్నావు. 5 దసరాలు పోయినాయి. జానెడు కాలువ మట్టి తీయగలిగినవా? తట్టెడు మట్టి కలిగోట సూరమ ప్రాజెక్టు ఎత్తిపోయగలిగినవా? బారెడు మూరెడు పనులు చేయని మీరు కూడా పెద్ద 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 మాటలు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏం చేసింది మీరు ప్రాంతానికి ఉంటున్నాం? క్షమాపణ చెప్పు మా రైతులకు ముందుగా. ఈరోజు వేనాడకి వచ్చినప్పుడు 2 వర్గాలకు నువ్వు క్షమాపణ చెప్తావు అనుకున్నావు. ఒకటేమో రాజన్న ఆలయానికి నిధులు ఇచ్చి నిధులు ఇస్తా అని మాట తప్పిన మా మామ తరఫున నేను క్షమాపణ చెప్తున్నా. బాగా ప్రజలు రాజన్న భక్తులు హర్షిస్తున్నారు. రైతాంగాన్ని నేను క్షమాపణ కొడుతున్నా. నీ కలిగోట సూర్య ప్రాజెక్టు ద్వారా 43 ఎకరానికి ఈ దసరాకి 2018 జూన్ 22న మాట ఇచ్చినా ఇవ్వలేకపోయినా పరిపాలనకు క్షమించమని చెప్పి అంటారు అనుకున్నా. ఈరోజు మేము 323 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టినాం. పనులు ప్రారంభమైనాయి. పోతూ ఆ మరిపల్లి రిజర్వ్ ఆగి చూడుపు మీ 10 సంవత్సరాల పరిపాలన పక్కన పెట్టిన మరిపల్లి ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. కలిగోట సూరం ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి. రేపు మాపు లక్ష్యపెడితే రిజర్వ్ పనులు చేయబోతున్నాం. మీ పాపు పరిపాలనను ప్రక్షాళన చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈర్ష్య పడితే ఈ విధంగా మాటలు వస్తున్నాయి తప్ప మరొకటి కాదు. పగా ప్రతీకారం మాలో లేదు, మీలో ఉండే పగా ప్రతీకారం. చట్టం తన పని తను చేసుకపోతుంది చెప్పనేటువంటి మీ మాటలకు అనుగుణంగా మీరు చేసిన పాప పరిపాలనలో అవినీతి అక్రమాల చిట్టా బయటపడితే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, విచారణ జరగద్దా అంటున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరగద్దా అంటున్నా. గొడ్లలో స్కీము, బర్రెలలో
గొర్రెల స్కీము, బర్రెల స్కీము, చేపల స్కీములలో స్కాములు జరిగితే వాటిపైన విచారణ జరగద్దా అంటున్నా. ఈ ఫార్ములా రేసింగ్లో కూడా అవినీతి అక్రమాలు జరుగుతాయి, డబ్బులు ఇస్తే దాని మీద విచారణ జరగద్దా అంటున్నా. అరే ఈరోజు లిక్కర్ కేసులు ఎవరు ఉన్నారు? పాప పరిపాలన మీదైద్దా మాదైద్దా? అరే నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా మీ ధైర్యంగా పరిపాలిస్తూ మా రేవంత్ రెడ్డి చూసి మీ ఈ విధంగా చేయలేకపోయింది చెప్పినటువంటి భావనతో మాట్లాడాలి తప్ప 4 మంచి మాటలు చెప్పాలి తప్ప. ఇప్పటికి 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు పెట్టారు. ఎందుకు కేసీఆర్ గారు వచ్చి స్థలాలు సూచనలు ఇవ్వలేరు? ఎందుకు ఈ కడుపు కొత్త మీకు అంటున్నా. ఈరోజు మరో మాట అన్నాడు, గురుకులాల గురించి మాట్లాడింది. అసలు ఆ మాట గురుకులాల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా అంటున్నా. 10 సంవత్సరాలు ప్రతి ఏటా నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతాయని చెప్పినటువంటి జ్ఞానం కూడా మీకు ప్రభుత్వానికి లేదే. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గురుకులాల్లో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచిండు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిండు. ఎంత? 200%. చూడండి, మీరు వెళ్ళి అడగండి. థ్యాంక్స్ టు రేవంత్ అన్న చెప్పి విద్యార్థులు ఈరోజు గురుకులాలకు వెళ్తే నువ్వు వారానికి ఒకరోజు పౌష్టికాహారం చికెన్ ఇస్తే మేము వారానికి 2 రోజులు మొదలుపెట్టినాం, బుధవారం ఆదివారం. అంటే గురుకులాలలో కూడా మార్పులు చేస్తే ఎవరూ లేకపోతే ఎలా అంటున్నా. ధాన్యం కొనుగోలు కేంద్రం గురించి మా గంగుల కమలాక. వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు సిబ్బందిపై జరిగిన దాడికి నిరసనగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో లంచ్ డిమాండ్ స్టేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కలెక్టరేట్లోని అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖండించండి ఉద్యోగులపై దాడులను, ఇంతమంది ఈరోజు మరి నిన్న సంఘాల నుండి క్లాస్ 4 గెస్టెడ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇలా యావత్ ఉద్యోగ సంఘాల నుండి కూడా ఈరోజు నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ కలెక్టరేట్లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించడం జరుగుతుంది. దానికి విచ్చేసిన డిఆర్ఓ గారు గణేష్ గారికి, అదేవిధంగా టీజీఓ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి గారికి, టీజీఓ కార్యదర్శి ప్రవీణ్ గారికి, మా జిల్లా కార్యదర్శి సోమన్న గారికి, అదేవిధంగా క్లాస్ 4 సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దాసారాయ్ గారికి ఉద్దేశించి ఒక 2-3 వక్తలు మాట్లాడాల్సి ఉంది. దాని తర్వాత మన నిరసన కార్యక్రమాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు క్లాస్ జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో రాయగలన్న గారి ఆధ్వర్యంలో మరి అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, బాధ్యులు మరి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయవలసి వస్తుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మరి ఒక ఫార్మా కంపెనీ సంబంధించి భూ సేకరణ విషయంలో మరి గౌరవ కలెక్టర్ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత కొడంగల్ అథారిటీ ప్రత్యేక అధికారులు, కొంతమంది రెవెన్యూ అధికారుల బృందం అందరూ కూడా మరి అక్కడ రైతులకు ప్రజాభిప్రాయ సేకరణ గురించి వెళ్ళడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, చాలా హేయమైన చర్య, అంటే యావత్ తెలంగాణ ప్రజానికం సిగ్గుపడాల్సిన చర్య అక్కడ జరిగింది. మరి ఉద్యోగులుగా ప్రభుత్వం అయితే ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దానిలో భాగంగానే మరి గౌరవ కలెక్టర్ గారు కానీ, మిగతా రెవెన్యూ అధికారులు కానీ, తర్వాత కాడా అథారిటీ అధికారులు కానీ మరి ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళినప్పుడు చాలా నిస్సిగ్గుగా హేయంగా మరి అక్కడ కలెక్టర్ గారి మీద, రెవెన్యూ అధికారుల మీద కూడా దాడి చేయడం జరిగింది. మరి
పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి దేవాలయ కళ్యాణ మండప ప్రాంగణంలో మేళతాళాల మధ్య భజన సంకీర్తనల మధ్య అత్యంత వైభవపేతంగా లక్ష దీపోత్సవం అభిషేకం నిర్వహించారు. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు తాంబూలం, స్వామివారి ప్రసాదం వాయినంగా అర్చకులు అందజేశారు. అనంతరం లక్ష దీపోత్సవంలో అనంతరం పాలకుర్తి మండల దర్దపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి సువర్ణ సోమయ్య, ఇమ్మడి ధనప్రియ కిరణ్ల ఆధ్వర్యంలో 1000 మందికి మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు డివి శర్మ, అనిల్ కుమార్, మతగజ్జం నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.